సంవత్సరాల తరబడి వేధిస్తున్న మైగ్రేన్ తలనొప్పికి కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ లోకి టచ్ లోకి పోయినరు అంటున్నారు. కానీ ఆ ఎమ్మెల్యేలే ఒప్పుకుంటలేరు కదా సార్, మేము కాంగ్రెస్ లా ఏడపోయినాం, అసలు మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్తున్నారు కదా. నిన్న మీరు జీవన్ రెడ్డికి సంబంధించిన ఇష్యూలు కూడా మీరు చూసుంటారు కదా. ఎమ్మెల్యే సంజయ్ చెప్తున్నారు, నేను చెప్పినా కాంగ్రెస్ లో పోయినా అని చెప్పినా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటున్నాడు. మొన్న అరకపూడి గాంధీది కూడా గదే. ఏడున్నాడు, మీతో టచ్ లో ఉన్నారా లేదా? వాళ్ళు అనడానికి సిగ్గన్ను ఉండాలమ్మా. ఒక అయ్యకు పుట్టి ఒక అయ్య పేరు పినతండ్రి పేరు చెప్పుకున్నట్టు సిగ్గుండాలి వాళ్ళకు. ఎమ్మెల్యేలు అయ్యారు 2-3 లక్షల మందికి ప్రజాప్రతినిధులు. పోతిరి, కండువ కప్పుకుంటారు, లాలూచి పడితిరి, ఇండ్లకు వస్తారు, అండ్లకు పోతారు. ఇక్కడ అధికారం ఉంటే వ్యక్తిత్వం లేని వాళ్ళు వాళ్ళని మనసులో అనుడే తప్పు. అసొంటల్లో ఎన్నుకున్నాడు ప్రజలది కూడా తప్పు. ప్రజలు అనుకోరు కదా సార్, అట్లా పోతారని అనుకుంటారా? అనుకోరు కదా. మరి ఎందుకమ్మా ప్రజలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంత పెద్ద ఓటక్కిచ్చిండు. కరెక్ట్ వాళ్ళకు చూసి చేస్తే మంచిది. ఎందుకని సార్, అంటే డిస్ట్రిక్ట్లల్లో అంటే పూర్తిగా రాష్ట్రాల్లో ఓన్లీ హైదరాబాద్ సిటీ వరకే మీరు ఉన్నారు. ఎందుకని మిమ్మల్ని నమ్మలేదు? మొత్తం అంత రాష్ట్రం మొత్తం ఎందుకు నమ్మలేదు? ఓన్లీ హైదరాబాద్ ప్రజలే మిమ్మల్ని ఎందుకు ఆదరించారు? అమ్మా, హైదరాబాద్ ప్రజలు ఆదరించారు అనడానికి 2 కారణాలు. హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ బాగా స్ట్రాంగ్ ఉండి ట్రయాంగిల్ ఫైట్ ఒక లాభము. మున్సిపల్ మినిస్టర్గా ఉండి కేటీఆర్ గారు మంచి విజన్ తోటి, ఒక ఆశయంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను బాగా పెంచండి. అభివృద్ధి కానివ్వండి. ఇవాళ పశ్చిమ ప్రాంతం హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం పోయి చూస్తే ఒక అమెరికన్ తలపించే విధంగా డెవలప్మెంట్ జరిగింది. ల్యాండ్ ఆర్డర్ చీమె చిటుకుమంటే లోపటేసే పరిస్థితికి వచ్చింది. ఒక సేఫెస్ట్ సిటీగా, ఒక డెవలప్డ్ సిటీగా ఉండి కేసీఆర్ గారు చేసిన శ్రమ, కేటీఆర్ గారు చేసిన శ్రమ, కేసీఆర్ గారి ల్యాండ్ ఆర్డర్ను నచ్చి జర హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆలోచన చేసి టీఆర్ఎస్ పోటించారు. సార్, రాజకీయ నాయకులకి సోషల్ మీడియా ఎంత ఇంపార్టెంట్ అంటారు? సోషల్ మీడియా ద్వారానే ఒక నాయకుడు అంటే మైనస్ అయినా ప్లస్ అయినా సోషల్ మీడియానే అని మీ నాయకుడే కేటీఆర్ గారే చెప్పిండ్రు. అంటే మాకు కూడా అన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉంటే మేము కూడా గెలిచేటోళ్ళము, అసత్య ప్రచారాలు అన్నీ చేసేది కాబట్టి మేము ఓడిపోయినాము అని ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. ఎంత ఇంపార్టెంట్ అంటారు సార్? అమ్మ, ప్రజలకు ఒక వీక్నెస్ ఉంటుంది. నేను గమనించిన కాడికి కొన్ని రోజులు సోషల్ మీడియా ఉచ్చుల పడతారు. కొన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు, తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు మాటలు తిడితే ఏం మాట్లాడిండ్రా అని అంటారు. అలా మేధావిని తెచ్చి పెట్టినా వీళ్ళ దానికి ఎక్కువ సపోర్ట్లు కొడతారు. సరే, రేవంత్ రెడ్డి గారు, తీన్మార్ మల్లన్న, ఇంకా కొంతమంది ఇప్పుడు నిన్నమన్న వీళ్ళు చదవకినట్టు మైనంపల్లి హనుమంతరావు కూడా మొదలయ్యిండు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉండరు. ఇట్లా మాట్లాడితే పెరుగుతాం అనుకుంటారు. ఆ ట్రెండింగ్ ఇప్పుడు నడుస్తుందేమో. ఇది 2-3 ఏళ్ళల్లో కనుమరుగు అవుతుంది. ఇది ప్రజలు కూడా కొద్దిగా తెలివి పెరిగినాడు. ఇసొంటి వాళ్ళకి అందరికీ జీడి పెట్టే రోజులు వస్తాయి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గురించే మాట్లాడదాం సార్. ఎమ్మెల్సీగా గెలిచిందేమో కాంగ్రెస్ పార్టీనే ఆయన మాట్లాడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. కానీ బీసీ నినాదం గట్టిగా తీసుకున్నట్టు అనిపిస్తుంది సార్. బీసీ నాయకుడిగా మీరేం చెప్తారు? తీన్మార్ మల్లన్న తన సర్వేలు కావడానికి కాంగ్రెస్ పార్టీలకు పోయిండు, తన సర్వేలు కావడానికి బీజేపీలకు పోయిండు. ఎమ్మెల్సీ అయిండు, ఆయనకు అది నచ్చింది, ఆయన చేస్తూ ఉంటాడు. బీసీ ఉద్యమాలు చేసిన నాయకులు చాలామంది ఉన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నారు, గౌతలచ్చన్న గారు ఉన్నారు, బాలగౌడ్ గారు చేశారు, ఎంతోమంది చేసుకుంటా ఆర్ కృష్ణయ్య గారు చేశారు, ఇంకెవరు చేశారు. ఇవాళ నేను అంటాను, నా తెలివి వచ్చినాక మాత్రం ఏదో బీసీ అని మాటలు చెప్పేది కాదు. బీసీలల్లా ఉండి బీసీల కొరకు, బీసీల శ్రేయస్సు కోరి ఒక బీసీ నాయకుడిగా బాగా ఉన్నటువంటి వ్యక్తి ఈ తరంలో ఒక దేవేందర్ గౌడ్ గారు. ఆయన ఎక్కడ కనబడతలేరు. అంటే ఆయన ఏజ్ అయిపోయింది, కొద్దిగా ఆరోగ్యం పరంగా కొద్దిగా ఇబ్బందులు ఉండి ఆయనకి ఇబ్బంది. అట్లాంటి నాయకులు ఎవరు లేరు ఇప్పటి వరకు కనిపించలే అమ్మ. ఉమ్మడి రాష్ట్రంలో పొన్నాల లక్ష్మయ్య గారు కూడా కొద్దిగా డిగ్నిఫైడ్ పర్సన్. ఇవాళ వాళ్ళు ఉన్ననాడు
ఇవాళ హైదరాబాదు పరిసర ప్రాంతాలల్లో అభివృద్ధికి పునాదేసింది దేవేందర్ గౌడ్ గారు బీసీలల్లో. ఏం మాటలు అనగానే అట్లాంటి నాయకుడే కావాలనుకుంటున్నాడేమో మరి తీన్మార్ మల్లనగిన. ఇక అది నాకు కూడా ఉంటుంది, నేను అంతకన్నా గొప్ప నాయకుని కావాలని. అది ప్రజలు యాక్సెప్టెన్స్ చేయాలి, సమాజం యాక్సెప్టెన్స్ చేయాలి. కులం పేరే చెప్పి రాజకీయాలు చేయడం కాదు. నువ్వు అధికారంలోకి వచ్చినాక నీ కులానికి, నీ సామాజిక వర్గానికి, నీ వర్గాలకు మేలు కోరితే సంతోషం. మంత్రులు అవుతారు కొంతమంది, ఆడు మంత్రి కాగానే అయిపోయాను, కళ్ళు భూమిని చూడవు, ఆకాశాన్నే చూస్తే ఏ కులమోడు కానీ రాడు, ఏ జాతోడు కానీ రాడు. అసొంటి మంత్రులే అయ్యారు ఇప్పటిదాకా చాలామంది. ఇలా పొన్నం ప్రభాకర్ అయ్యారు, గ్రౌండ్లోకి అందరికీ తీసి పెడుతుండా, బీసీలకు ఏమన్నా తీసి పెడుతుండా. కొండ సురేఖమ్మ అయింది మంత్రి, ఏ బీసీలను అందరిని ఏమన్నా ఇది చేస్తుందా? ఏం చేస్తుంది? ఒక పైసెత్తు ఏమన్నా చేస్తుర్రా ఇద్దరు మంత్రులు? రిజర్వేషన్ గురించి బాగా మాట్లాడుతున్నారు కదా సార్, కులగణన రిజర్వేషన్ ఇది నిజంగానే అమలవుతుందా సార్? అమలవుతుంది. నేను కూడా ఒక బడుగు బలహీన వర్గాల కులానికి చెందిన వ్యక్తిని. కులగణన జరగాలి అనేది రాహుల్ గాంధీ గారే చెప్పారు. జిస్కి జితనే సంఖ్య ఉస్కి ఉతనే బాగేది. అవును అవును, ప్రామిస్ కూడా చేసింది కదా కాంగ్రెస్ పార్టీ. అది మాటల వరకే. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో నాకు తెలుసు. కులగణన జరగాలి అనేది నేను కూడా కోరుతా ఉన్నా. కానీ కులగణన కన్నా ఎక్కువ అవకాశం 70 ఏండ్ల కిందనే మన రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాజపరిచింది. ఎవరికి భారతదేశంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి ఓటుకు అంతే విలువ, ఒక పారిశుద్ధ్య కార్మికురాలికి ఓటుకు అంతే విలువ. నరేంద్ర మోడీ గారిది 1:10 కాదు, పారిశుద్ధ్య కార్మికురాలిది 1 కాదు. ఎవరిలో అవేర్నెస్ వచ్చి ఈ అగ్రవర్ణాల ఆధిపత్యానికి గండి కొట్టాలంటే నీ ఓటు వేస్తే సరిపోతుంది. కానీ ఓట్లప్పుడు అమ్ముకునే విధానం, బడుగు బలహీన వర్గాలల్లో అవేర్నెస్ రావాలి. మన ఓటును మనం అమ్మొద్దు అనే తెలివి వచ్చినాడు ఏ కులగణన, ఏ రిజర్వేషన్, ఏది అక్కర లేకుండా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వస్తుంది. ఇలా ఎస్సీలు 19 సీట్లు రిజర్వ్ ఉన్నాయి తెలంగాణలో. 19 కదా, 19 ఉన్నాయి. 20వ మనిషి ఎవడన్నా అవుతున్నాడమ్మా మాలమాదిగోళ్ళ దాంట్లో? గడ్డం వివేక్ భారతదేశంలో మాలమాదిగోళ్ళ దాంట్లో అగర్భ ధనవంతుడు. ఆయన కూడా రిజర్వ్ సీట్లనే నిలబడి గెలుస్తాడు. దామోదర్ రాజనరసింహ గారు సీనియర్ ఇయ్యాల 89 సంది ఆయన ఎమ్మెల్యే. అప్పుడు కూడా ఉండే, ఆయన కూడా రిజర్వ్ సీట్లనే గెలిచిండు. మీ దమ్ము ఉంటే జనరల్ సీట్లకు గెలువుర్రి. మీకు అవేర్నెస్ వచ్చినట్టు, మీరు పెరిగినట్టు, మీకు నాయకత్వ లక్షణాలు బలపడే. అంబేద్కర్ ఇచ్చిన బిచ్చాంలో మీరు బతుక్కుంటా మేమేదో పెద్ద పీకుడుగాళ్ళమని చెప్తే ఎట్లామా? బట్టి గారు జనరల్ సీట్ల గెలువు. ఈ నాయకులుగా సిగ్గుపడతా ఉన్నాం. ఈ నాయకులకు కూడా సిగ్గు శరం ఉండాలి. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన పరిధిల్ని మీరు కూడా అవుతారు. ఈ ఓటర్లకు మనకి ఇంకేం కాదు, కులగణన కాదు, రాహుల్ గాంధీ గారు కాదు, జేజమ్మ కూడా అంబేద్కర్ కన్నా ఇంకా ఎక్కువ స్వేచ్ఛ కల్పించదు. కానీ బుద్ధి మనకు రావాలి. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ బడుగు బలహీన వర్గాల ఉద్ధరిస్తామని చెప్పే నాయకులు కులగణన అది ఇది కాదు. ఉన్న ఓటకును సరిగ్గా సద్వినియోగం చేసుకోమనండి, క్యాంపులు పెట్టండి, అవేర్నెస్ చేయండి, ప్రజలకు పోయి చెప్పండి. ఎన్నిసార్లు మంత్రులు అయ్యారు బీసీలు, ఎన్నిసార్లు మంత్రులు అయ్యారు ఎస్సీలు, ఒక్కరు పెద్ద మనిషిలాగా మిగిలలే. మళ్ళీ ఎలక్షన్ నిలబడితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసలు పెట్టుబడిదారుడు పైసలు ఇవ్వాల్సిందే, ఎలక్షన్ ఫండ్ మళ్ళీ నిలబడాల్సిందే. ఇంకెన్నడు బుద్ధి వస్తుంది? అవకాశం వచ్చిన కొడుకులందరూ ఈ జాతిని బాగు చేయాలి. అంబేద్కర్ ఆశయాన్ని నిజంగా నెరవేర్చిన వాళ్ళు అవుతారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకున్నట్టు దొంగలంతా. ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు లేకపోతే ఏమైతుండే? ఓవరాల్ గా ఎట్లుంది సార్ రాష్ట్రంలో పరిస్థితి, ఎట్లుంది అనుకుంటున్నారు? అమ్మా, రేవంత్ రెడ్డి గారికి ఎవరున్నా అనుభవరీత్యా ఎంత తెలివికల్లోనికైనా కొన్ని లోపాలు ఉంటాయి. మంచి అధికారులను, నీకు నచ్చిన మంచి పెద్ద మనుషులను కూర్చుండబెట్టుకొని రాష్ట్ర పరిపాలన ఎట్లా చేయాలని. ఇవాళ ఏ రంగమమ్మా? హైడ్రా తెచ్చి రియల్ ఎస్టేట్ను కుదేలు చేసినావు. మహిళలకు 2500 ఇస్తున్నావు లేదు, పెన్షన్ పెంచుతున్నావు లేదు, రైతు బంధు ఇస్తున్నావు లేదు. ఏ ఒక్క ఫ్రీ బస్సు తప్ప, ఉన్న బస్సులను ఫ్రీ అన్నావు తప్పితే ఒక్క అంశాన్ని కూడా నువ్వు నెరవేర్చింది లేదు. ఆఖరికి నీ మీద ఇవాళ ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా తృప్తిగా లేరు. ఆఖరికి కష్టపడి కాంగ్రెస్ పార్టీలో నిన్ను గెలిపించిన కార్యకర్తలు కూడా తృప్తిగా లేరు.
నువ్వు ఒకసారి మనసు విప్పి ఆలోచన చేసుకొని నోరు తెరిస్తే మీటింగు సమయ సందర్భం లేక శివరాత్రి నాడు లింగార్చన శివుని పాట పాడాలి. ఈయన బక్రీద్ నాడు శివుని పాట పాడతాడు, శివరాత్రి నాడు వచ్చి ఆజాద్ చదువుతాడు. దానికి దీనికి తేడా తెలియదు. ఒక మంచి మేధావులను కూర్చుండబెట్టుకొని ఏం చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన రా. ఏడికి పోతే ఒకటే పని, కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును తిట్టుడు, ఇంకో కార్యక్రమం లేదా అని. నువ్వేమో శుద్ధపూసవు, నువ్వు కూడా టీఆర్ఎస్లో పనిచేసి వచ్చినోడవే. నువ్వు తిరగని పార్టీ లేదు, బీజేపీ చిన్నప్పుడు, తర్వాత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్. నువ్వేదో పునీతునిలాగా మాట్లాడవు. నీకు అవకాశం వచ్చింది, ప్రజలు నీకు అవకాశం ఇచ్చి రావునన్నా కాదన్నా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగానే ఉండాలి, కానీ పోకిరిగానిలాగా మాట్లాడితే ఎట్లా? మంచి మంచి అధికారులు ఎట్లా, చాలా మేధావులు, లంగలు కూడా కొంతమంది మంచోళ్ళు కూడా. ఆ మంచోళ్ళని తీసుకొని చెయ్యాలి. ఒక్కొక్క అధికారి, కొంతమంది దొంగలమ్మ 1000 కోట్లు సంపాదించారు. ఒక్కొక్క అధికారి అదే జీతం మీద నీతిగా నిజాయితీ కూడా. లీడర్లలో కూడా ఇలా చాలామంది మంచోళ్ళు, కొంతమంది దొంగలు ఉంటారు. సరే, దొంగతనం చేయడానికైనా సిగ్గు ఉండాలి. ఈ పార్టీలకు వెళ్ళి ఆ పార్టీ, ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీ, ఏది అధికారంలోకి వస్తే అది అధికారం. సిగ్గున్నదమ్మ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సత్యతూతులకు వచ్చిండు. ఆడు కేశవరావు పడితే కూర్చోరాదు, కూర్చుంటే లేవరాదు. ఏ మా జిల్లాలో ప్రకాష్ గౌడ్ గారు, గాంధీ, యాదే ఏం తక్కువ చేసింది మీకు టీఆర్ఎస్ పార్టీ? మైనంపల్లి హనుమంతరావు వంగవాడి కేటీఆర్ కాళ్ళు మొక్కేది. నీ తమ్మనంత వయసు, పెద్ద ఆయన కాళ్ళు మొక్కితే వేరు. అంత జోకుడు ఎందుకు మొక్కితివి? ఇప్పుడేమో కేటీఆర్ని నోటుకు వచ్చినట్టు తిట్టారు. ప్రజలు ఉమ్మరా మీద? నువ్వు అనుకుంటావు నేను మాట్లాడంగానే మన సద్విమర్శ ఉండాలి, విమర్శ ఉండాలి. మనది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఇసొంటోళ్ళు ఎవరు తిట్టినా ఏమి తిట్టినా కేసీఆర్ ఒక ఎంటిక కూడా ఇవ్వడం బీకలేక యాది పెట్టుకుంటే ప్రజాబలం ఆయనకుంది. తప్పకుండా ఆయన నాయకత్వమే ఈ రాష్ట్రానికి శరణ్యం. తప్పకుండా ప్రజలు ఆయన నాయకత్వాన్ని బలపరుస్తాడు. ఆయన అయితేనే ఈ రాష్ట్రాన్ని. సరే, అవినీతి అంటే ఏ ప్రభుత్వం లేనిది టెలిస్కోప్ పెట్టి ఏం చూడం. ఒట్టు జరిగిన దాంట్లో 10 20 జరుగుతూ ఉంటుంది. కమిషన్లు ఇవి వీళ్ళేం శుద్ధపుసలు తీసుకుంటలేరా? అయినా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఇవాళ ఒక్క మాట ఏనండి, హైదరాబాదు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా ఏ విధంగా ఉండేది? చెత్త ఊకే పరిస్థితి లేదమ్మా. ఇవాళ కరెంటు పోతా ఉంది, చెత్త సాఫ్ సఫాయి చేసే పరిస్థితి లేదు. ఊకే ముఖ్యమంత్రి గారు పోయి ప్రసంగం చేస్తే సప్పట్లు కొడతారు. మంచి ప్రసంగం చేస్తే సప్పట్లు కొట్టేటోళ్ళు తక్కువ. తిట్ల కార్యక్రమం పెడితే ఎవడైనా చేస్తారు. నేను చెప్తా ఉన్నాను కదా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కన్నా మంచిగా వాడేటోళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి వేదిక దొరకక పెద్ద గాయకుడు కాలే. సచిన్ టెండూల్కర్ కన్నా మంచిగాడే ఆటగాళ్ళు ఉంటారు, పిచ్చి దొరకక వాళ్ళు కాలే. నువ్వేంది ఈ తిట్టేటోళ్ళ కన్నా ఎక్కువ తిట్టగలుగుతా నేను. వీళ్ళు కొడుకులు స్క్రిప్ట్ రాసుకోవాలి, మా కులమే అది. ఆ కాడికి వెళ్ళి వచ్చినాం. అది కూడా మొదలు పెడతాం. మా నాయకుడు ఆదేశిస్తే ఈ తిట్టుడు వాళ్ళకు తిట్ట కూడా రాదు. లయబద్ధంగా తెలంగాణ భాషలో తిట్టగలుగుతాం. కానీ వాళ్ళకు ఉండాలి, అది ముఖ్యమంత్రి గారికి ఉండాలి. ఏం తిన్మార్ మళ్ళా నెత్తిలు ఎత్తుకుంటు, ఇప్పుడు నీకే నొక్కుతుండు కదా కట్టే. మైనంపల్లి హనుమంతరావు నిన్న అన్నాడు, ఏయ్ ఆడు మాకేడే, ఆడు రేవంత్ రెడ్డి కానీ మహేందర్ రెడ్డి కానీ ఏమో డాష్ చెడ్డ మాట అన్నాడు, పలుకుతుంది అని చెప్పిన అని అన్నాడు. మళ్ళీ ఇప్పుడు పోయి మా రేవంత్ అన్న ఇటువంటి పనికి మాలిన వాళ్ళని పెట్టుకుంటే నీ గౌరవం పోతుంది. నీకు ఇంకేమీ కాదు. నువ్వు ఇవాళ అతి చిన్న వయసులో ఈ రాష్ట్రంలో మంచి అవకాశం, ఏ కష్టం చేయకుండా నీకు వచ్చింది అవకాశం. ఎవ్వరికి రాలే. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన వాళ్ళకు ఇవాళ కేసీఆర్ గారు 14 ఏళ్ళు కష్టపడితే వచ్చింది. ప్రతి ఒక్కరు ఒక 20 ఏళ్ళు రాజకీయ రంగంలో ఉండి కుటుంబ నేపథ్యం ఉంటే వచ్చింది. నువ్వు సామాన్య కుటుంబంలో పుట్టి భగవంతుడు నీకు అదృష్టం కల్పించండి. ఉందాగా పనిచేయి. తెలియకపోతే ఇంకా పెద్దోళ్ళని అనుభవజ్ఞులను అడిగి మంచి పరిపాలన చేసి
ఈ విధ్వంసాన్ని చేయకుండా యథావిధిగా నడిపించకపోయి ఉన్న లోపాలను సరిదిద్ది మంచిగా చేస్తే నేను ప్రజలు హర్షిస్తారు. కానీ నువ్వంతా డిమాలిషింగ్ స్క్వాడ్ లాగా అంత కూలగొట్టుడు అవి ఇవి చేసి సర్వనాశనం అవుతా ఉంది రాష్ట్రం. నీకు కూడా రాజకీయ భవిష్యత్తుకు గోరి కడతారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.